నమస్తే ఫ్రెండ్స్. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. పైచాచిక ఆనందం పొందారు, శాడిజం ఆనందం. సుప్రీంకోర్టు తీసవతల పడేసింది. అసలు ఇది ఏ లెక్కన అరెస్ట్ చేస్తారని కూడా అతను వాళ్ళని కొంచెం మందలించింది. వీటన్నిటిని కొంచెం మనం చర్చించుకునే ముందు అది ఒక చిన్న రిక్వెస్ట్, కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నమస్కారం. సాక్షి రిపోర్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, అతనికి ఈరోజు సుప్రీంకోర్టు వాళ్ళకి కేసు లేదు, పాడు లేదు, అతన్ని రిలీజ్ చేయమని మన ఏపీ పోలీసులకి హుంకుం జారీ చేసింది. దాని గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. మనకి అందరికీ తెలిసిన విషయమే, సాక్షి లైవ్లో కృష్ణరాజు గారు అనే అతను వచ్చి మన కేఎస్ఆర్తో కొమ్మినేని శ్రీనివాసరావు గారితో మాట్లాడుతున్నారు. అతను 40 years ఇండస్ట్రీ, అతని మీద కూడా ఏ కేసు లేదంటే గొప్ప వ్యక్తి. సరే, ఓకే. ఇప్పుడు కృష్ణరాజు గారు కామెంట్ చేస్తే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కూడా అరెస్ట్ చేశారు. ఇది క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ఏంటంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు అనే అతను మంచి రిపోర్టరు. సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి తన అభిమానమో ప్రేమో, అందులో ఒక సాక్షి పేపర్ పెట్టిన దగ్గర నుంచి అందులో వర్క్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఏమర్థమైందంటే టీడీపీ వాళ్ళకి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉండటం వలన, హైలీ టాలెంటెడ్ పర్సన్ ఉండటం వలన మనకి ఇన్ని ఛానల్స్ ఉన్నా, మనకి చాలా ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి. TV5, ఆంధ్రజ్యోతి, ఇక మహా టీవీ, ఆ టీవీ, ఈటీవీ అంటే వాళ్ళకి చాలా ఛానల్స్ ఉన్నాయిలే, ఈటీవీ. ఇన్ని మనకున్న ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అనే అతను మనల్ని ఓడిస్తుండో, ఇతన్ని ఎలాగైనా సరే జైల్లో పెట్టాలి, ఏం చేద్దాం అని చిన్నపిల్లల చేష్టలు అవన్నీ. వెంటనే అతన్ని, అదిగో నువ్వు లైవ్లో ఉన్నప్పుడే అతను అన్నాడు కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నావు. అసలు అతను ఇంటికి తీసుకుపోయి నోటీసు లేకుండా, ఏమీ లేకుండా టక్కన అరెస్ట్ చేశారు. ఆ రోజు నేను లైవ్లో కూడా చూశాను. పాపం ఎంత బాధ ఉన్నాడో అతను, భయపడిపోయిండు. అక్కడికి ఒకే ఒక సాక్షి ఛానల్ వెళ్ళింది, ఏ ఛానల్ వెళ్ళలేదు పాపం అతను అరెస్ట్ చేసేటప్పుడు. సరే, ఈ కూటమి ప్రభుత్వం చేసిందంటే కొంచెం కక్ష తీర్చుకుంది. 14 రోజులు రిమాండ్ పంపించింది. మన హైకోర్టు అంటే ఇక్కడేదో పప్పులు ఉడుకుతాయి అనుకోండి, అక్కడ చాలా కొన్ని లొసుగులు ఉంటాయి. ఈ పప్పులు సుప్రీంకోర్టులో ఉడకల. సుప్రీంకోర్టులో ఏం చేశారు జడ్జి గారు, ఓయమ్మ ఇదేట్రా బాబు, అసలుకే ఇది ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు? ఒక జర్నలిస్ట్ని ఏదో లైవ్లో ఎవడో మాట్లాడితే ఆ జర్నలిస్ట్ని మీరు అరెస్ట్ చేస్తారా? ఓయమ్మ ఈయక చట్టాలు, పైకి SC ST అట్రాసిటీ కేసు పెట్టారు, అసలు ఇవన్నీ కుదరో, తీసి అవతల పడేయండి ఈ కేసులన్నింటిని, తక్షణమే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని రిలీజ్ చేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. దానికి కూటమి లాయర్ గారికి ఇచ్చిన ఆన్సరు ఎంత ఫన్నుగా ఉండిద్దో. ఏం లేదు సార్, లైవ్లో కృష్ణరాజు గారు అని ఒక అతను ఏదో మాట అంటే అందుకే ఇతను నవ్వేడండి అనంట. అందుకు సుప్రీంకోర్టు జడ్జి గారు 4 తగిలిచ్చిండు. ఏమయ్యా, మేము కూడా చాలాసార్లు నవ్వుతూ ఉంటాం, అది నవ్వొచ్చిన సంఘటనలకు నవ్వుతూ దానికి తప్పే ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, నీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేయటం, ఇక అధికారం ఉందని ఇటు తెసేస్తే ప్రజాస్వామ్యానికి విలువే ఉంది. మీరు మాట్లాడే గొంతులు నొక్కాయాలని చూస్తున్నారా? అస్సలు మేము ఒప్పుకోము వీటిని. తక్షణమే కొమ్మినేని శ్రీనివాస గారికి అసలు రిలీజ్ చేయండి, నో కేస్ కొట్టుపడేసింది అది. ఇక దీన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. ఏమని? సత్యమే జయితే న్యాయమే గెలిచింది, అసలు మమ్మల్ని ఒక్కళ్ళను చేసి ఇంతమంది ఇది చేస్తున్నారు, మీ అందరి పక్షాన ఇన్ని ఛానల్స్ ఉండొచ్చు, నా పక్షాన ఒకే ఒక ఛానల్ ఉండొచ్చు, కానీ నా పక్కన మీ ఛానల్స్ మించిన ప్రజా యోధులు, ప్రజలు నా ఎంట ఉన్నారు, అందుకని మేము ఎవ్వరికి భయపడం. ఇది నిజంగా సుప్రీంకోర్టు గొప్ప ఉపశమనం కలిగించింది ప్రజాస్వామ్యానికని జగన్మోహన్ రెడ్డి గారు మనకి ట్వీట్ చేశారు. మరి నిజమే కదా. పాపం ఆ రోజు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఒక్కడే పాపం బయట కూర్చుంటే, అది కూడా తెలంగాణ పోలీసులు నోటీసు కూడా ఇవ్వకుండా, లేకపోతే ఏదో ఆ పేపర్స్ కూడా సబ్మిట్ చేయకుండా ఉన్న పలంగా ఏదో తీవ్రవాదం తీసుకెళ్ళినట్టు అలా తీసుకెళ్లారు. ఏమి లేదు, కక్ష సాధింపు. ఆ కొమ్మినేని శ్రీనివాసరావు అతను మంచి రిపోర్టరు, సాక్షికి కొంచెం ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడుతుండో అది కూడా లేకుండా చేద్దామని. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాబలం ఉండిద్ది,
ఒక్క ఛానల్ ఒక్కటే వచ్చింది. చిన్న క్లిప్పింగ్ చూడండి. సాక్షికి సంబంధం లేదు. అయినా సరే ప్రజలు ఆయన అంటున్నారు, నేను కూడా వెంటనే సత్యం ఆయన అంటుంది, తర్వాత అయితే ఇంకా సత్యమే జయితే. ఓకే నమస్కారం.